చేస్తాం. అట్ ద సేమ్ టైమ్ వన్స్ వీఆర్ క్లియర్ విత్ వన్ ఏరియా, దెన్ అప్పుడు ఓడేటాలో ఎంటర్ అయ్యి ఓడేటాలోనే దెన్ ఓకే. సో ఫస్ట్ హాఫ్ క్లియర్గా అయింది అనుకోండి, దెన్ సెకండ్ హాఫ్ ఆల్సో మనం కొంచెం డిగ్రీ చేయాలి. సో ఇందులో కొంచెం అందులో కొంచెం వెళ్తే ఏమవుతుందంటే, సో యుల్ బి లాస్ట్, యుల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. సో సింటాక్సెస్ గారు కంప్లీట్లీ డిఫరెంట్. ప్రాబ్లమ్ ఏంటి, జావా స్క్రిప్ట్ అది అబ్యాప్. రెండింటికి ద టైప్ ఆఫ్ సింటాక్స్ ఆర్ టైప్ ఆఫ్ కంట్రోల్స్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్లే ఏరియా. ఓకే, సో అది మనం వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ప్రెసెంట్ విల్ ట్రై టు సీ. సో చార్ట్స్ కి ఇలా ఫుల్ బ్లోన్. సో మినియర్ చార్ట్స్ మనం ప్రాసెస్ చేస్తాం, బట్ బైండింగ్ ఆర్ వీ ఫేస్ ఇష్యూ. బట్ లెట్స్ సీ ఫర్ చార్ట్స్ ఏం చేద్దాం అంటే, సో ఇక్కడ మల్టిపుల్ చార్ట్స్ ఎక్సెట్రా ఈ సెక్షన్ లోని విల్ ట్రై టు సీ హౌ వీ కెన్ ఇంప్లిమెంట్ దిస్ వన్. దీనికి బేసిక్స్ కొంచెం 2-3 బేసిక్ కంట్రోల్స్ ఉంటాయి వెన్ వీఆర్ డీలింగ్ విత్ చార్ట్స్. ఒకటి సెట్ విజ్ ఫ్రేమ్. సో ఈ విజ్ ఫ్రేమ్ అనేది మీరు తీసుకుంటే దిస్ ఇస్ ద కంట్రోల్. సో ఈ లైబ్రరీ మనం లోడ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ ఆల్ చార్ట్స్ ఇక్కడ మనకి స్నాప్ షాట్, సో ఏరియా బార్స్, సో ఇట్స్ సేమ్ వేరియేషన్. సో డిఫరెంట్ వేరియేషన్స్ లో మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఆల్ చార్ట్స్, ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే సరిపోతుంది. పర్టికులర్ ఇక్కడ నోటీస్ చేస్తే దీన్ని కంటైనర్ అంటారు. సో ఇలా మనం డీటెయిల్డ్ గా జూమ్ చేసి జూమ్ అవుట్ చేయడానికి ఫుల్ స్క్రీన్ లోనే యూజ్ చేయడం ఉంటుంది. దీన్ని చార్ట్ కంటైనర్ అంటాం. సో హెచ్ బాక్స్ వి బాక్స్ ఎలాగైతే యూజ్ చేస్తాం, ఎవ్రీ చార్ట్ కి జనరల్ గా వీల్ యూజ్ దిస్ చార్ట్ కంటైనర్. సో దీన్ని చార్ట్ కంటైనర్. సో చార్ట్ కంటైనర్ అనేది ఇట్ విల్ బి ద కంటైనర్. ఓకే, సో దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ ఆటోమేటిక్ గా ఈ లాజిక్ ఏంటంటే వీ కెన్ అప్లై టు ఆల్ ద చార్ట్స్. సో దిర్ ఇస్ నో డిఫరెంట్. సో మనం ఒక చార్ట్ తీసుకున్నాం అంటే ఇట్ కెన్ బి అప్లై టు ఆల్ ద చార్ట్స్, బట్ ఆ డేటా పాయింట్స్ అనేవి ఇట్ షుడ్ బి ప్రెజెంటబుల్ ఇన్ దట్ ఫార్మాట్. సో మినిమం 1 వాల్యూ, కొన్నిటికి మినిమం 2 వాల్యూస్ ఎక్సెట్రా ఉండాలి. సో ఆ విధంగా ఉంటే విల్ బి ఏబుల్ టు ప్రెజెంట్ ఇన్ ఎనీ చార్ట్ ఫార్మ్. ఓకే, సో ఫర్ దిస్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కంట్రోల్. ఓకే, ఇన్ దిస్ ఇక్కడ చూడొచ్చు చార్ట్ కంటైనర్. సో విజ్ ఫ్రేమ్ ఒకటి. సో దిస్ ఇస్ సెకండ్ లైబ్రరీ. సో పర్టికులర్ గా చార్ట్ కంటైనర్ అనేది ఈ కంట్రోల్ యూజ్ చేస్తాం. సో ఇది కూడా లోడ్ చేయాలి మనం. సో బేసిక్ ఏం చేస్తుందంటే, సో ఈ విధంగా మనకి ఈ కంటైనర్ ఇస్తాం. సో దిస్ ఇస్ అ కంటైనర్ లాజిక్. సో ఎప్పుడైనా చార్ట్ కంటైనర్ విత్ కంటెంట్ అనేసి దాంట్లో మనం విజ్ ఫ్రేమ్ అది యాడ్ చేస్తాం. సో దీనికి జూమ్ ఫంక్షనాలిటీ ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనం ఎడిషనల్ యాక్సెస్ అదే ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఏరియా విచ్ విల్ యూస్. అండ్ పర్టికులర్గా ఈ చార్ట్స్ కాకుండా డోనట్ చార్ట్ కూడా అందులోనే ఉంటుంది. సో జనరల్ గా 360 డిగ్రీలో మనం ప్రజెంట్ చేయగలిగితే డేటా, అప్పుడు డోనట్ ఆర్ పై చార్ట్ యూజ్ చేయాలి. విత్ ఫ్రేమ్ లోనే ఓన్లీ వన్ కేటగిరీ. సో ఇలా 360 డిగ్రీ కింద మనం బ్రేక్అవుట్ చేయగలిగాం అనుకోండి. సో టోటల్ కేటగిరీ, అన్ని కేటగిరీస్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది అనే సినారియోస్ ఎక్సెట్రా చూడాలంటే, సో ఇది డోనట్ చార్ట్ ఆర్ పై చార్ట్. సో పై చార్ట్ కూడా జస్ట్ ఇట్ విల్ బి ఇన్ ఎ సర్కిల్. సో ఎయిదర్ ఈ బోత్ ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ జనరల్గా బిజ్ ఫ్రేమ్ లో దిస్ ఇస్ వన్ కేటగిరీ. బార్ చార్ట్స్ ఎక్సెట్రా వన్ కేటగిరీ. సో అన్నిటికి కూడా కంటైనర్స్ యూజ్. రైట్, సో ఇక్కడ 2 టిపికల్ సింటాక్సెస్ ఉంటాయి. ఒకటి మనం వ్యూలో కూడా రాయొచ్చు, సేమ్ కంట్రోల్ కూడా రాయొచ్చు. సో వ్యూలో డైరెక్ట్ గా రాసేలాగా విల్ ట్రై టు షో. సో బోత్ అప్రోచెస్ చూద్దాం. సో ఇదే సింటాక్స్. సో మన సెక్షన్ వచ్చేసరికి ఇట్ ఈస్ చార్ట్స్. సో ఇక్కడ విత్ చార్ట్స్ ఇక్కడ ఇంకా సెకండ్ సెక్షన్ దగ్గరికి will keep the space which frame is going to implement. So this is the section. Particularly phase libraries ki it will use this if required. There's one more update. So remote repository add చేయడం కూడా ఆప్షన్ ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాం. సో ఫస్ట్ చార్ట్ లైబ్రరీ, చార్ట్ కంటైనర్ లైబ్రరీ యాడ్ చేయండి. సో చార్ట్ కంటైనర్ కి we need SAP UI suite chart container. So let's add this. We'll add a C for chart container. Same notation uses so that it will be easy to troubleshoot for one performance. Okay. దీనికి చార్ట్స్ అని తీసుకున్నాం. సో మైక్రో చార్ట్స్. సో కంప్లీట్ లైబ్రరీ తీసుకున్నాం. సో చార్ట్స్. సో నెక్స్ట్ బిట్స్ ఫ్రేమ్కి వచ్చేసరికి లైబ్రరీ లోడింగ్ బిట్స్ ఫ్రేమ్. సో సిపిఐ కంట్రోల్స్ ఉన్నది. సో సో ఒకటి విచ్ ఫ్రేమ్ కి, ఒకటి చార్ట్ కంటైనర్ కి. సో పేరెంట్ లైబ్రరీస్ మనం విహెచ్ఎస్ లోడింగ్ చార్ట్స్ ఫర్ కంటైనర్, విచ్ ఫర్ ఆల్ ద కంటైనర్. సో విల్ సీ విత్ దిస్. సో పర్టికులర్ ఇంకేం కావాలంటే దెన్ విల్ ట్రై టు యాడ్. సో మైక్రో చార్ట్ కి మైక్రో వి యాడెడ్. సో బట్ దీస్ టు ఆర్ రిక్వైర్డ్. సో స్పెసిఫిక్ గా ఇప్పుడు సో చార్ట్ కంటైనర్ ఓన్లీ చార్ట్ కంటైనర్ ఎంటీ యాడ్ చేస్తే మనం యాడ్ చేయడానికి పర్టికులర్ గా ఓన్లీ ఈ సెక్షన్ సరిపోతుంది. సో ఈ చార్ట్ కంటైనర్ పిక్ చేసుకొని జస్ట్ యాడ్ దిస్ పార్ట్.
విజ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో సో వీ కెన్ రిమూవ్ దిస్ ఫర్ నా. సో బేసిక్గా చార్ట్ కంటైనర్కి మనం చార్ట్ అనే లైబ్రరీ తీసుకున్నాం కనుక సో చార్ట్ అనే కంటైనర్కి ఓన్లీ చార్ట్. సో ఇది ఒక మన లైబ్రరీస్ ఒకదానికొకటి సో ఇవి రెండు ఎంలో లేవు, రెండు విజ్లో లేవు కనుక ఇట్స్ మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ కంటైనర్లో యూజ్ చేసే వాటికి లైబ్రరీ మనం లోడ్ చేసేటప్పుడు కూడా సేమ్ లైబ్రరీ అయి ఉండాలి. సో ఇఫ్ నాట్ మనకి ఏంటంటే వీ ఎండ్ అప్ విత్ ఇష్యూస్. సో పర్టికులర్గా అందుకే ఫస్ట్ ఓన్లీ కంటైనర్ యాడ్ చేసి తర్వాత మనం విజ్ లైబ్రరీస్కి టచ్ చేస్తాం. చార్ట్ లైబ్రరీలో కంటైనర్ ఉంది కనుక సో కంటైనర్ వీఆర్ కంట్రోలింగ్ డైరెక్ట్. సో ఆల్ ఎర్రర్స్ సార్టెడ్. ఇక్కడ నోటీస్ చేస్తారంటే సో ఇందులో పర్టికులర్ యూస్ చేసేది చార్ట్ కంటైనర్. ఇక్కడ నోటీస్ చేస్తే టైటిల్ ఒకటి ఉన్నది. సో ఇక్కడ టైటిల్ ఆఫ్ ద చార్ట్ ఇస్ బార్ చార్ట్ అండ్ ఫుల్ స్క్రీన్ ప్రాపర్టీ ఎనేబుల్ చేస్తే యాజ్ నేమ్ సార్ వీ కెన్ హ్యావ్ ఫుల్ స్క్రీన్. హైట్ ఎక్సెట్రా అడ్జస్ట్ చేయడానికి. సో పర్సనలైజేషన్ అక్కడ మనం కంటెంట్ దగ్గర కంటైనర్ దగ్గర టైటిల్ దగ్గర ఎక్సెట్రా ఏమైనా మనం అడిషనల్ గా మనం లెజెండ్ కానీ ఇవన్నీ మోడిఫై చేయాలంటే వాటి ప్లే అరౌండ్ చేయడానికి మనకి ఈవెంట్స్ ఉన్నాయి. బేసిక్లీ ఇట్స్ కంటైనర్ లోనే హెడర్ ప్రాపర్టీలోనే ఎడిషనల్ ఫంక్షనాలిటీ. సో ఈ టైటిల్ సో ఇక్కడ లెజెండ్ సో ఈ ప్రాపర్టీస్ ని ప్లే అరౌండ్ చేయడానికి యూజ్ చేసే సో ఎడిషనల్ బటన్స్ జూమ్ ఇన్ జూమ్ అవుట్. సో ఈ ఫంక్షనాలిటీ ప్రాపర్టీస్ ఎక్సెట్రా ప్లే అరౌండ్ చేయడానికి మనకు ఉండే ప్రాపర్టీస్. సో ఇది ఏపీఐకి వెళ్ళి మనం ఇంకా ఎడిషనల్ గా చెక్ చేసి వాటిలో యాడ్ చేయొచ్చు. ఓకే. సో పర్టికులర్గా సెకండ్ కంటెంట్ దగ్గరికి వచ్చేసరికి సో ఇక్కడ ఒక ఐకాన్ స్పెసిఫిక్ ఏ ఐకాన్ అయితే ఐకాన్ కూడా కంటైనర్ కి డిస్ప్లే చేస్తుంది. ఐ థింక్ లెట్స్ సీ వేర్ ఇట్ విల్ బి డిస్ప్లేడ్. ఈ కేసులో మనకి ఎంటీ సెక్షన్ రావాలి, ఓన్లీ కంటైనర్ రావాలి. సో ఇక్కడ నోటీస్ చేస్తే మనం తీసుకున్న దానికి బార్ చార్ట్ అని వచ్చి సో ఇది కంటైనర్ వచ్చి లోపల చార్ట్ అని వచ్చింది. సో ఇలా చార్ట్ అండ్ ఓన్లీ ఫుల్ స్క్రీన్ ఓన్లీ ఎనేబుల్ చేస్తున్న ఫుల్ స్క్రీన్ టైటిల్ ఇక్కడ వచ్చింది. ఓకే. సో బాడీలో మనం చార్ట్ ఇచ్చాం, చార్ట్ సో దీనికి అడిషనల్ ప్రాపర్టీస్ యాడ్ చేయొచ్చు. సో బేసిక్లీ దిస్ ఇస్ ఓన్లీ చార్ట్ కంటైనర్ అనేది వర్క్. సో వీ కెన్ రిమూవ్ దిస్. సో దీనికి ఏపీఐకి వెళ్ళి మనం వీ కెన్ ట్రై టు సీ వాట్ ప్రాపర్టీస్ ఆర్. సో ఇండిపెండెంట్ గా యాడ్ చేస్తాం. ఆటో అడ్జస్ట్ హైట్ ఉన్నది. సో స్పేస్ తగ్గట్టుగా తీసుకునేటట్టు సో వీ కెన్ సెట్ ఇట్ టు యూజ్ అ మ్యాక్సిమం స్పేస్. బిజీ ఇండికేటర్ ఎనేబుల్ స్క్రాలింగ్. బై డిఫాల్ట్ ఇట్స్ ఆల్రెడీ ట్రూ. ఫుల్ స్క్రీన్ సో ఫుల్ స్క్రీన్ కూడా ఫాల్స్ ఉంది. సో ఈ కేసులో మనకి ఆల్రెడీ ఫుల్ స్క్రీన్ ట్రూ యాడ్ చేస్తాం. సో సరిపోతుంది. బై డిఫాల్ట్ ఫుల్ స్క్రీన్ లో రాదు. సో షో లెజెండ్ సో ఇది ట్రూవే ఉంది. సో లెజెండ్ బటన్ సో ఇది కూడా డిఫాల్ట్ గా ట్రూ ఫైన్. సో షో పర్సనలైజేషన్ కూడా ప్రజెంట్ హైడ్ చేయాలా యూజ్ చేయాలన్నది షో జూమ్ యాడ్ చేయొచ్చు. టైటిల్ విజిబుల్ విత్ ఎక్సెట్రా కూడా ర్యాప్ లేబుల్స్. సో పర్టికులర్ గా ఇవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి బట్ మన దగ్గర జూమ్ రాలేదు. ఉంది వాట్ జస్ట్ రీడిఫైన్. ఓకే. జస్ట్ హైట్ డ్యూయల్ టైమ్స్ వచ్చింది సార్ 583 అండ్ 586. I think auto adjust true value. The auto adjust is it in 100. I think auto adjust height determine whether to stretch the chart height to a maximum for the height of chart parent. Is a fixed value height or a height of a height for its auto adjust height. If false, I think the chart container property kada. సేమ్ లైన్ 2 times repeat. Okay, 2 times repeat. But zoom property ఎందుకు అప్లై అవుతుంది? ఓకే, మేబీ చార్ట్ కంటైనర్ ఉంటే దెన్ ఇట్ మైట్ ఎనేబుల్ ఆటోమేటిక్లీ. సో జూమ్ కూడా ఎనేబుల్ అయింది. సో మనకి జూమ్ కూడా రావాలి అండ్ లెజెండ్ కూడా. సో ఐ థింక్ వన్స్ చార్ట్ ప్రాపర్టీ యాడ్ చేసిన తర్వాత మనకి లెజెండ్ అనేది కూడా అపీర్ అవుతుంది, చెక్ చేయాలి. సో బేసిక్గా మనకి కంటైనర్ అయితే ఉన్నది. సో ఇంకా అడిషనల్ ఫంక్షనాలిటీస్ మనం యాజ్ పర్ నీడ్ వీ కెన్ ట్రై టు ట్వీక్. సో బేసిక్ కంటైనర్ లో ప్రాపర్టీస్ కి దిస్ ఇస్ ఇండిపెండెంట్. సో ఇదంతా కూడా ఆప్షన్ ఇందులో కంటెంట్ లోనే విల్ బి ఫోకసింగ్ ఆర్ ప్లేసింగ్ ఆర్ కంటెంట్. అండ్ ఇక్కడ చార్ట్ కంటైనర్ కంటెంట్ అనేది ఇచ్చారు. సో ఇన్సైడ్ ద చార్ట్ ఏమైనా డిస్ప్లే చేయాలంటే ఇది ఉన్నది. సో ఇందులో కూడా వన్స్ వీ ప్లే ద చార్ట్ అది డిస్ప్లే అవ్వచ్చు. చెక్ చార్ట్ కంటైనర్ కంటెంట్, దీనికి కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఫీల్డ్ గ్రూప్ ఐకాన్ టైటిల్ విజిబుల్ ఓన్లీ ఐ థింక్ ఐకాన్ టైటిల్ ఎక్సెట్రా. సో ఏ చార్ట్ ఎక్సెట్రా యూజ్ చేయొచ్చు. లెట్స్ సి. సో మనం విజ్ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత ఐ థింక్ దట్ షుడ్ డిస్ప్లేస్. అడిషనల్ గా మనకి ఇంకో ప్రాపర్టీ బట్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ యెట్. వన్స్ కంటెంట్ యూజ్ చేసిన తర్వాత దెన్ కంటెంట్ లో డిస్ప్లే అవ్వచ్చు. లెట్స్ సి. ఓకే, సో ఈ ప్రాపర్టీస్ అయితే ప్రెసెంట్ షోస్ అస్ లైన్ చార్ట్ ఫర్ అస్ టు విజువలైజ్. లెట్స్ కీప్ ఇట్ దట్ వే. తర్వాత వీ కెన్ మాడిఫై. ఇది చార్ట్ కంటెంట్ ఏరియా దగ్గర. ఇప్పుడు నౌ వీ కెన్ ప్లేస్ అవర్ ఫ్రేమ్స్ స్టే ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకి మల్టిపుల్ సిరీస్ ఎక్సెట్రా 2 సిరీస్ 2 సిరీస్ ఎక్సెట్రా ఇస్తారు. సో ప్రెసెంట్ ఏంటంటే మనం విల్ యూస్ ఇలా మల్టిపుల్ సిరీస్ అంటే మల్టిపుల్ యాక్సెస్ ప్రొవైడ్ చేసేది. సో
విల్ ట్రై టు యాడ్ వన్ చార్ట్, దెన్ మనం రిమైనింగ్ చార్ట్స్ అన్ని కూడా హౌ డు వి ఇంప్లిమెంట్ అనేది. సో ఇది విత్ ఫ్రేమ్ కంట్రోల్. సో విత్ ఫ్రేమ్ పర్టికులర్ గా ఒక కీ థింగ్ ఏంటంటే, సో ఇది స్ట్రైట్ అవే 2 ways లో ప్రొవైడ్ చేయొచ్చు. ఒకటి ఇదంతా కూడా రిమూవ్ చేస్తాం. సో ఓన్లీ బేసిక్ అయితే దానికి కావాల్సింది ఓన్లీ విత్ ఫ్రేమ్. సో ఫ్రేమ్ అని ఎందుకంటారంటే స్పెసిఫిక్లీ ఆల్ చార్ట్స్ కి ఇట్ ఈస్ కంట్రోల్ బేస్డ్ ఆన్ దిస్. సో ఈ ప్రాపర్టీ దగ్గర మనం డిఫైన్ చేస్తే ఆటోమేటిక్గా దాన్ని బట్టి కంప్లీట్ బార్ కంట్రోల్ అవుతుంది. అండ్ ఎడిషనల్ గా దీనికి ఏంటంటే వీ హ్యావ్ డైమెన్షన్ మెజర్స్. సో డైమెన్షన్ మెజర్స్ అనేవి అగ్రిగేషన్స్. సో ఆ డైమెన్షన్ మెజర్స్ అనేవి కామన్ ఫర్ ఆల్ చార్ట్. సో ఇక్కడ ఆల్వేస్ మనం ప్రొవైడ్ చేస్తాడంటే ఆల్ వీ హ్యావ్ డిగ్రీస్ విచ్ టైప్ అనేది ఏ చార్ట్ ఉండాలని డిఫైన్ చేయాలి. వి గో టు ఏపీఐ విచ్ ఫ్రేమ్. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు విజ్ ప్రాపర్టీస్ ఎక్సెట్రా విజ్ టైప్ చూపిస్తున్నాం. సో ఇక్కడ ఎనీ వాల్యూ ఆ విజ్ టైప్ లో మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఈ కేసులో బార్ చార్ట్ తీసుకుంటున్నాం, బట్ ఓన్లీ ఇండివిజువల్ చార్ట్ కావాలంటే ఆ వాల్యూ జస్ట్ సపోర్ట్ చార్ట్ టైప్స్ ఇక్కడ ఈ అనే చార్ట్స్ ఇచ్చారు కదా. సో ఎనీ వాల్యూ మనం యూజ్ చేయొచ్చు. సో కాలం యూజ్ చేయొచ్చు, డ్యూయల్ కాలం యూజ్ చేయొచ్చు, డ్యూయల్ బార్ యూజ్ చేయొచ్చు. రిమైనింగ్ స్ట్రక్చర్ అంతా సేమ్, ఓన్లీ ఫీల్డ్ ఒకటే మారుతుంది. సో విచ్ టైప్ మనం ఏది ఇస్తామో దాన్ని బట్టి ఆ చార్ట్ ఆటోమేటిక్ మారుతుంది తప్ప. సో యూ హ్యావ్ టు డిపెండ్ రిమైనింగ్ ఆల్ సేమ్. సో ఈ కేసులో బార్ పెట్టాం, నెక్స్ట్ వీల్ చేంజ్ ఇట్ టు డిఫరెంట్ వాల్యూస్ అండ్ సి. సో సేమ్ అవుట్పుట్ మనకి ఇన్ డిఫరెంట్ చార్ట్ ఫామ్ లో రెండు అవుతుంది. సో ఇందులో మెన్షన్ చేసినట్టే సో ఎడిషనల్ గా మనం విజ్ కి అడిషనల్ లెజెండ్ విజిబుల్ ఎక్సెట్రా యాడ్ చేయొచ్చు. సో లెజెండ్ విజిబుల్ హైట్ అండ్ విడ్త్ సెట్ అయ్యింది. సో విజ్ కస్టమైజేషన్. సో చార్ట్స్ లో అడిషనల్ చేంజెస్ చేయడానికి విజ్ కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది. ఎగ్జిస్టింగ్ చార్ట్ మనం ఇన్ కేస్ మనం ట్వీక్ చేయాలనుకుంటే సో ప్రొవిజన్ అన్నది. సో విల్ యూజ్ ఇట్. సో విజ్ ప్రాపర్టీస్. సో పర్టికులర్ విజ్ ప్రాపర్టీస్ మనం చార్ట్ కి ఏ కలర్ ప్యాలెట్ యూజ్ చేయాలి, సో ఎక్సెట్రా అవన్నీ కూడా కంట్రోల్ చేయాలంటే ఇది యూజ్ చేయొచ్చు. సో సెకండ్ మోస్ట్ యూజ్ ఏంటంటే విజ్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. సో దాని ప్రాపర్టీస్ తోటి విల్ ట్రై టు డిఫైన్ లేబుల్స్ ఎక్సెట్రా కూడా డిఫైన్ చేస్తాం. సో దిస్ ఇస్ విత్ స్కేల్స్. లెట్స్ సీ విత్ స్కేల్స్. సో ఈ కేసులో సో డిఫైన్ చేసేటప్పుడు యూ కెన్ డిఫైన్ ఇది మీరు ఇది ఎనీ టైమ్ రీయూజబుల్ కింద యూ కెన్ యూజ్ ద సేమ్ స్ట్రక్చర్. సో ఇవి మీరు ఇక్కడ అక్కడ టైటిల్ ఏదైనా ప్రొవైడ్ చేయాలనుకునే దానికి ఇలాగనే ఇవ్వచ్చు, లేదా ఈ చార్ట్ కంటెంట్ ద్వారా అయినా యూజ్ చేయొచ్చు. సో ఆన్ టాప్ ఆఫ్ ఇక్కడ మనకు వస్తుంది. సో ఈ కేసులో బార్ చార్ట్ అనేది లభిస్తుంది. సో ఈ విజ్ ప్రాపర్టీస్ ఇంకా కలర్ ప్యాలెట్ కూడా యాడ్ చేయడానికి ఉంటుంది. సో బేసిక్లీ విజ్ టైప్ విజ్ ప్రాపర్టీస్ ఈ రెండు ఉంటే చాలు ఫ్రేమ్ లో, ఇంకేం అక్కర్లేదు. చార్ట్ కంటెంట్ లో మనకి ఫుల్ స్క్రీన్ జూమ్ ఈ రెండు ఉంటే చాలు. సో సో ఇవి జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో చార్ట్ కంటెంట్ కి జనరిక్ ఉంటుంది. సో ఇవే మనం కీ కంట్రోల్స్. ఈ కంటైనర్ కి చార్ట్స్ కి రెండింటికి కూడా నెస్టెడ్ కంటైనర్. అండ్ హైట్ అండ్ విడ్త్ ఇక్కడ పర్సెంటేజ్ ఫుల్ ఇచ్చాం కనుక సో మనం ఫిక్స్డ్ విడ్త్ అయినా కూడా దాన్ని కంట్రోల్ చేస్తాం. బట్ ఈ ఫీచర్స్ అయితే ఇవి యాడ్ చేస్తే ఇవి అన్నిటికీ కాన్స్టెంట్ ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్ గా చార్ట్ యూజ్ చేసేటప్పుడు 2 ways I said. సో ఇదే కంట్రోలర్ లాజిక్ రాయొచ్చు. సేమ్ థింగ్ యూ విల్ రైట్. సో ఇక్కడ కంట్రోలర్ లాజిక్ రాసాం. లైక్ మీ గో టు అదర్. సో ఇన్ 2 అగ్రిగేషన్స్. సో మెజర్స్ అండ్ డైమెన్షన్స్ ఏవైతే యాడ్ చేయాలి దానికి ఇక్కడ ఒకటి. సో మెజర్స్ ని సో దే కాల్ ఇట్ యాస్ ఇక్కడ డైమెన్షన్స్ ఎక్స్. సో ఫీడ్ అని ఉంటుంది. సో ఇక్కడ మెజర్స్ అండ్ డైమెన్షన్స్ డిఫైన్ చేయడానికి. అండ్ డేటా బైండింగ్ కి మనం యూజ్ చేసేది డేటా సెట్. సో 2 సో డేటా సెట్ ఏంటంటే మనం డేటా బైండ్ చేయడానికి. వేరే ఎక్స్ అండ్ వై యాక్సిస్ మనం ఇందాక మల్టిపుల్ మెజర్స్ ఇక్కడ డిఫైన్ చేస్తాం కదా. సో ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఇది రెవెన్యూ ఐటమ్ కేటగిరీ. సో ఎక్స్ అండ్ వై యాక్సిస్ డిఫైన్ చేయడానికి విల్ యూస్ ఫీడ్స్. సో ఈ 2 ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇఫ్ వి లుక్ ఎట్ ఇట్, సో ఫీడ్స్ అని ఒకటి యాడ్ చేస్తాము, డేటా సెట్స్ అని ఒకటి. సో డేటా సెట్ కూడా వీ హ్యావ్ టు లోడ్ యాజ్ ఎ లైబ్రరీ. ఈ రెండు కూడా వీ హ్యావ్ టు లోడ్ యాజ్ ఎ సబ్ లైబ్రరీ. సో ఓన్లీ విజ్ యాడ్ చేసినా సరిపోతుంది. ఎక్స్ అండ్ వై యాక్సిస్ డిఫైన్ చేయడానికి మనం ఫీడ్స్ ఒకటి, డేటా సెట్ ఒకటి యాడ్ చేస్తాం. యూఐ కంట్రోల్స్ లో కామన్ లో ఫీడ్స్. సో ఇక్కడ ఆల్రెడీ యూఐ కంట్రోల్స్ డిఫైన్ చేస్తాం. సో విజ్ యూస్ చేసినా కూడా ఇట్ షుడ్ వర్క్. ఆర్ ఇఫ్ వీఆర్ డిఫైనింగ్ వీ హ్యావ్ టు డిఫైన్ యాజ్ విజ్ డాట్ ఫీడ్ విజ్ డాట్ డేటా. బైండింగ్ రెగ్యులర్ మనం ఫీల్డ్ బైండ్ చేసినట్టు బైండ్ చేయొచ్చు. ఇక్కడ డైమెన్షన్ చూసారంటే సో ఈ స్ట్రక్చర్ యాజ్ రిటైన్ చేస్తే మనం డేటా ఫీల్డ్ టేబుల్ కి ఐటమ్స్ ఫీల్డ్ ఎలా ఉంటుందో సో దీనికి డేటా ఫీల్డ్. సో డేటా ఫీల్డ్ మనం మోడల్ ఇస్తాం. సో మోడల్ ఇక్కడ బైండ్ చేస్తాం. అండ్ ఇక్కడ డైమెన్షన్స్ ఫ్లేవర్ అండ్ సేల్స్. ఫ్లేవర్ డైమెన్షన్ ఒక యాక్సెస్ అయితే సో ఆ యాక్సెస్ వాల్యూస్ బైండ్ చేస్తాం. ఇంకోటి మెజర్ సేల్స్. సో దాని యాక్సెస్ మెజర్ ఇక్కడ బైండ్ చేస్తాం. సో బైండింగ్స్ ఇక్కడ చేస్తాము. ఆ మెజర్స్ డైమెన్షన్స్ ఏం డిస్ప్లే చేయాలనేది సో అక్కడ వాల్యూస్ ఆల్ టోటల్ కౌంట్ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ ఫీడ్ నుంచి డిస్ప్లే అవుతుంది. సో మెజర్ అని చెప్పి ఇక్కడ సేల్స్ అండ్ ఫ్లేవర్ ఈ కేసులో 2 వాల్యూస్ తీసుకున్నాం. సో ఎక్స్ అండ్ వైక్స్ ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ అండ్ డిఫైన్. సో ఇక్కడ నోటీస్ చేస్తే సో హోల్ స్ట్రక్చర్ ఈజ్ డిఫైన్ ఇన్ ఓన్లీ 2 ఐటమ్స్. ఒకటి డేటా బైండింగ్,
డేటాని తీసుకొని ఐటమ్స్ బైండ్ చేస్తాం, ఇంకోటి మెజర్ అండ్ డైమెన్షన్, మెజర్ అండ్ డైమెన్షన్. సో ఓకే. ఈ స్ట్రక్చర్ మీరు ఇంటాక్ట్ గా పెడితే ఆల్ చార్ట్స్ ఆర్ డన్. సో ఓన్లీ వాల్యూ యూ ఓకే. హ్యావ్ టు చేంజెస్ విచ్ టైప్ బైండింగ్స్. మీరు కావాల్సిన మోడల్ ఏ మోడల్ ఎంటిటీ అయినా ఆ ఎంటిటీని మీరు డిఫైన్ చేసి ఇక్కడ చేంజ్ చేసుకోండి. సో యువర్ హోల్ చార్ట్ ఇస్ కంట్రోల్ విత్ దీస్ 3 స్టెప్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. బట్ ఈ ఆర్డర్ లోనే యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలంటే ప్రాబ్లమ్ ఈస్ ఇవన్నీ కూడా ఒక కంట్రోల్ కాదు, దే ఆర్ డిఫరెంట్ కంట్రోల్స్. సో 80% ఎర్రర్స్ అన్ని కూడా ఈ లైబ్రరీ లోడింగ్ దగ్గర ఇష్యూస్ వస్తాయి. అండ్ మనం అదర్ ప్రాపర్టీస్ కూడా యూస్ చేసిన నెసరీ లేదు. దిస్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఈ కేసులోని లెట్స్ క్రియేట్ ఏ మోడల్. సో ఈ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తే కనుక ఈ మోడల్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఐ కీప్ దిస్ ప్లాన్ అండ్ పర్టికులర్లీ సో దిస్ ఇస్ డేటా వాల్యూ. మనం సేమ్ ఇప్పుడు బైండింగ్ తీసుకున్నట్టే, సో విల్ డిఫైన్ 2 ways. డేటా, ఓకే, డేటా చేంజ్ ఇది యూస్ చేసే అప్రోచ్ చేంజ్. సో ఇక్కడ మనం మోడల్స్ ఇక్కడ ఎలాగైతే క్రియేట్ చేసుకున్నామో చార్ట్ కి స్పెసిఫిక్ మోడల్ క్రియేట్ చేస్తాడు. వీ హ్యావ్ టు డిఫైన్ స్లైట్లీ డిఫరెంట్. సో ఇది యాక్చువల్ కంట్రోల్ లాజిక్ రాస్తే ఇలా రాయాలి, బట్ మనం ఇలా యూస్ చేయట్లేదు. ఐ టెల్ యూ ద చేంజ్. రెఫరెన్స్. సో ఫస్ట్ మన కంట్రోల్ ఇక్కడ విజ్ ఫ్రేమ్ ఉంది కదా, సో విజ్ ఫ్రేమ్ ఐడి తీసుకోండి. సో యాజ్ అ స్టెప్ 1, సో మనం విజ్ ఫ్రేమ్ ఐడి వచ్చేసరికి ఐ కాల్ దిస్ as విజ్ ఫ్రేమ్ ఆర్. సో మనం బైండింగ్ ఎక్కడ చేయాలి, సో దిస్ ఇస్ అ సెక్షన్ వేర్ వీ హ్యావ్ టు బైండ్. సో విల్ డిఫైన్ దట్. అండ్ ఇక్కడ జేసన్ మోడల్ మనం జస్ట్ డిఫైన్ చేస్తాం. సో జేసన్ మోడల్ లోడ్ చేయాలి. సో జేసన్ మోడల్ జస్ట్ లుక్ ఎట్ హియర్. సో ఇక్కడ ఒక మోడల్, ఓ మోడల్ ఆల్రెడీ డిఫైన్ చేస్తాం, ఓ జేసన్ మోడల్, ఓ బార్ మోడల్. సో ఇక్కడ ఐడి తీసుకున్నాం మోడల్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటా అనేది యూజ్ చేయాలి. సో ఈ కేసులో ఏం చేస్తాం అంటే, సో వీఆర్ టేకింగ్ వన్ శాంపుల్ డేటా. సో స్టాటిక్ డేటా తీసుకుని తర్వాత దీన్ని డైనమిక్ డేటా చేస్తాం. బేసిక్గా ఏం చేస్తామంటే స్టాటిక్ డేటా మనం పేలోడ్ జస్ట్ టెస్టింగ్ కి యూజ్ చేస్తాం. సో ఇక్కడ కౌంట్ అనేది మనకి ఎంటిటీ సెట్. ఆ ఎంటిటీలోని ఇక్కడ స్టేటస్ వాల్యూస్ ఉన్నాయి. సో స్టేటస్ వాల్యూ 1, వాల్యూ 2. సో బేసిక్లీ ఇది మెజర్ 1, మెజర్ అండ్ డైమెన్షన్స్ లాగా. ఓకే, సో ఒక యాక్సెస్ అయిన టోటల్ ఉంది, ఇంకో వాల్యూస్ 2 వాల్యూస్ ఉన్నాయి, వాల్యూ 1, వాల్యూ 2. సో దిస్ ఇస్ మెజర్ 1, మెజర్ 2 అండ్ ఇది ఒక డైమెన్షన్. ఓకే, సో బేసిక్లీ 2 వాల్యూస్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం 2 వాల్యూస్ తీసుకున్నాం. సో we take 2 values. సో ఈ సేమ్ సినారియో వైస్, సో 2 వాల్యూస్, వాల్యూ 1, వాల్యూ 2 అండ్ ఇంకోటి ఏంటంటే డైమెన్షన్. సో ఇదే తీసుకోవాలనుకుంటే ఈ విధంగా వస్తుంది. సో స్టేటస్ ఒక సైడ్, వాల్యూ అనేది. సో ఈ పేలోడ్ స్ట్రక్చర్ మీరు ఇదే విధంగా మనం ఓడేటా కూడా కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మోడల్కి ఏంటంటే, సో విల్ సెట్స్ టు మోడల్ బార్ మోడల్ సెట్ డేటా అని ఈ డేటా వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ చార్ట్ కి డేటా అనేది ఉన్నది, రైట్? సో ఇప్పుడు ఈ డేటాని ఏం చేయాలంటే వీ హ్యావ్ టు మ్యాప్ ఇట్. మనం ఫీల్డ్ ఏముంది, కౌంట్. సో వ్యూకి వెళ్ళి విల్ గివ్ ఇట్ ఎ నేమ్ మోడల్. సో నేమ్ మోడల్ ఇవ్వాలంటే అవసరం లేదు, బట్ ఇది కూడా అవసరం లేదు. డేటా సెట్ లెట్ మీన్స్ ఆల్రెడీ ఇక్కడ సెట్ అవుతుంది వ్యూ దగ్గర. సో కౌంట్ ఎంటిటీ అవుతుంది కనుక ఇక్కడ డైరెక్ట్ గా కౌంట్ ఎంటిటీ తీసుకుంటాం. అండ్ ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి ఇన్ దిస్ కేస్ ఇట్స్ 1 is స్టేటస్. సో ఐ టేక్ 1 యాక్సెస్ స్టేటస్. ఇంకో యాక్సెస్ వచ్చేసరికి వాల్యూ 1, వాల్యూ 2. సో ఐ డిఫైన్ వాల్యూ. దిస్ విల్ కాల్ ఇట్ as స్టేటస్. ఇంకోటి అమౌంట్, ఐ కాల్ ఇట్ as అమౌంట్. సో బేసిక్లీ వీ హ్యావ్ టేకెన్ 1 ఎంటిటీ. సో ప్లెయిన్ అండ్ సింపుల్ స్టాటిక్ తీసుకుంటే ఒక ఎంటిటీ తీసుకొని అందులో ఒకటి మెజర్ కింద, ఒక డైమెన్షన్ కింద వాల్యూ మ్యాప్ చేస్తాం. సో లెట్స్ చెక్. సో విచ్ ఫ్రేమ్ తీసుకున్నాం, మోడల్ సెట్ చేసి మోడల్ కి డేటా డిఫైన్ చేస్తాం. దట్స్ ఇట్. ఓకే, సో ఇన్కంప్లీట్ డైమెన్షన్ రిసోర్స్ నాట్ ఫౌండ్ ఫర్ కౌంట్. ఓకే, అయితే ఇక్కడ మనం డిఫైన్ చేసిన నాట్ ఏబుల్ టు read the count. Change this model. Structure wise, maybe chart content. Let's see. ఇక్కడ ఫీడ్ యాక్సెస్ ఎక్సెట్రా మనం డిఫైన్ చేసాం, బట్ మ్యాపింగ్ వచ్చేసరికి జస్ట్ హ్యావ్ టు క్రాస్ చెక్ దిస్ డేటా ఇట్ ఈస్. సో సేమ్ డేటా తీసుకున్నాను. సో ఇది మీరు ఒకసారి డిఫైన్ చేసిన మనం టెంప్లెట్ యూజ్ చేయొచ్చు, బట్ ఫస్ట్ టైం ఎగ్జాక్ట్ గా డైమెన్షన్ ఇవన్నీ కూడా ఇంటాక్ట్ గా
మ్యాప్ చేయడం ఇంపార్టెంట్. సో దిస్ minimum maximum number of feed definitions. Feed definitions, feed sales, etc. These కావాలి. Data set, okay. Value access measures కూడా define చేసాం. Okay, UID value access, UIDs define చేస్తాం. UID define అయ్యి ఉంది. సో విజ్ ఫ్రేమ్ అయితే ఉంది. సో డేటా సెట్ దగ్గర డేటా మ్యాపింగ్ ఉన్నది, డైమెన్షన్ మ్యాపింగ్ ఉన్నది, మెజర్ మ్యాపింగ్ ఉన్నది. ఫీడ్ దగ్గర వచ్చేసరికి ఓకే, దిస్ షుడ్ బి వాల్యూ, దిస్ ఇస్ ఇన్కరెక్ట్. సో ఇక్కడ దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇట్ సౌండ్స్ సిల్లీ, బట్ యాక్సెస్ డిఫైన్ చేయడానికి యూఐడి వాల్యూ యాక్సెస్ అయి ఉండాలి, అండ్ ఇది కేటగిరీ యాక్సెస్ అయి ఉండాలి యూఐడి. సో డైమెన్షన్స్ ఎక్సెట్రాకి ఈ ప్రాపర్టీ ఇంపార్టెంట్. సో బేస్డ్ ఆన్ చార్ట్ ఈ ఫీడ్ దగ్గర ఈ పారామీటర్స్ ఒకటి ఇంపార్టెంట్. సో ఇట్స్ నాట్ ఏబుల్ టు డిటెక్ట్ వాల్యూ అండ్ కేటగిరీ యాక్సెస్, ఎందుకంటే ఈ వాల్యూస్ అనేవి సో వీఆర్ యూజింగ్ డిఫరెంట్. సో విచ్ టైప్ ఫ్రేమ్ కి ఇంపార్టెంట్, డేటా లేబుల్ అనేది డేటా సెట్ కి ఇంపార్టెంట్, ఫీడ్స్ కి యూఐడి అనేది ఇంపార్టెంట్. సో విచ్ ఇస్ డైమెన్షన్, విచ్ ఇస్ అనేది స్వాప్ చేయొచ్చు మనం, బట్ ఈ ప్రాపర్టీ యూఐడి ఎక్సెట్రా అనేది ఇంపార్టెంట్. ఇంకేమైనా మిస్ అయ్యాను, లుక్స్ గుడ్. సో ఇక్కడ మనకి ఇప్పుడు చార్ట్ అయితే జనరేట్ అవుతుంది. సో స్లైట్ డిఫరెన్స్ ఇక్కడ నోటీస్ చేస్తాం మనం, ఈవెన్ మైనర్ ప్రాపర్టీ మిస్ అయినా కూడా చార్ట్ రెంట్ అనేది కంప్లీట్లీ ఈవెన్ ట్రేస్ అవుట్ చేయలేం. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఇవి ఏవైతే మనం స్టెప్ బై స్టెప్ వన్ స్టెప్ ఉన్నాయో, సో అవి క్లియర్ గా వీ హ్యావ్ టు కీప్ ఇట్ సమ్వేర్. సో ఇప్పుడు ఆ డేటాకి ఫ్లేవర్ సేల్స్, సో సో డిఫరెంట్ ఫ్లేవర్స్ కి సేల్స్ అనేది ఆటోమేటిక్ గా ప్రొజెక్షన్ అనేది మనకి ఇలా వచ్చు. సో ఇఫ్ వి లుక్ ఎట్ హియర్, సో ఇక్కడ చార్ట్ ఇక్కడ రావట్లేదు కదా, సో డిస్ప్లే కంటైనర్ విడ్త్ పెంచాలి. సో ఐ థింక్ మనం మల్టిపుల్ ట్యాబ్స్ తీసుకున్నాం, ఇట్ ఈస్ టేకింగ్ లెస్ స్పేస్. ఫ్రేమ్ కి టేక్ వాల్యూ ఫ్రేమ్ విత్ ఫ్రేమ్. సో ఇది మనం విత్ ఇక్కడ కంట్రోల్ అయితే కంట్రోల్ అవుతుంది. సో ఇంకా విత్ ఇంక్రీజ్ చేయొచ్చు కావాలంటే, సో ఇక్కడ విత్ ఇంక్రీజ్ చేస్తే మనకి ఇట్ షుడ్ కంట్రోల్. హైట్ సో ఇది మనం యాక్సెస్ డిఫైన్ చేసిన దాన్ని బట్టి, సో ఎలా కావాలంటే అలా డీటెయిల్ గా మనం సో ఫర్దర్ గా జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఎక్సెట్రా ఇలా చూడొచ్చు. సో ఆటోమేటిక్ ఈ ప్రాపర్టీస్ మనం చార్ట్ కంటెంట్ అప్లై చేసిన కూడా ఎనబుల్ అవుతుంది లేదని వెరిఫై చేసుకోవాలి. సో యూజువల్ గా మనం డీటెయిల్స్ వెళ్ళేటప్పుడు సో లెజెండ్ ఎనబుల్ అయింది అండ్ జూమ్ అవుట్. సో దిస్ చార్ట్ కంటెంట్ వర్క్. అండ్ ఇక్కడ టైటిల్ దగ్గర చూసేసరికి మనం టైటిల్ దగ్గర ఏవైతే డిఫైన్ చేస్తామో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో విచ్ ఇస్ నాట్ రిఫ్లెక్టింగ్ ఇస్ ఇవి తీసుకోవట్లేదు. సో ఇఫ్ ఐ రిమూవ్ దిస్ ప్రాపర్టీ, సో ఆ చార్ట్ కంటైనర్ కంటెంట్ ఉంది కదా, సో అది రిఫ్లెక్ట్ అవుతుంది లేదో ఒకసారి అబ్జర్వ్ చేస్తాం. దెన్ ఇట్ విల్ బి టెంప్లెట్ రైట్ కదా. టైటిల్ ఆఫ్ ద చార్ట్ బ్లాంక్ వచ్చింది, అండ్ సో దీని ఇంపాక్ట్ ఏం లేదు టిపికల్ గా చూస్తే. సో ఈ చార్ట్ కంటెంట్ ఉంది కదా, సో లైన్ చార్ట్ ఎక్సెట్రా. సో ఐ థింక్ దీని ఈస్ నాట్ అప్లైయింగ్ ఎనీవేర్. ఇట్ అప్లైయింగ్, సో ఎక్కడా లేదు. సో ఐ రిమూవ్ దట్. సో ఇది అవసరం లేదు నాకు తెలిసి. సో we can remove these properties. Okay, when in fact చార్ట్ కంటెంట్ డైరెక్ట్ గా చార్ట్ కంటెంట్ ఒకసారి పోతుంది. సో ఇది కూడా అవసరం. సో ఓన్లీ చార్ట్ కంటెంట్ యాడ్ చేస్తాం. లెట్స్ సి, ఐ థింక్ ఇట్ విజ్ ఫ్రేమ్ కి చార్ట్ కంటెంట్ కంటైనర్ ఉండాలంట. సో వీ హ్యావ్ టు హ్యావ్ దట్. సో విజ్ ఫ్రేమ్ కి ఈ కంటైనర్ లోనే సపోర్ట్ చేస్తుంది. సో ఆ టైటిల్ ఐకాన్ రిమూవ్ చేయొచ్చు, బట్ దిస్ షుడ్ బి దేర్. సో దెన్ ఇది సెట్ అయింది. సో ఇక్కడ విజ్ ఫ్రేమ్ దగ్గర విజ్ ప్రాపర్టీస్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్. ఓన్లీ ఈ టైటిల్ అండ్ ఐకాన్ టెక్స్ట్ రిమూవ్ ఇట్. విజ్ ప్రాపర్టీస్ తోటి మనం టైటిల్ దగ్గర కంట్రోల్ చేస్తాం, బట్ ఈ ప్రాపర్టీస్ అయితే అప్లై కావట్లేదు. బట్ నెక్స్టెడ్ అయితే ఉండాలి. ఐ థింక్ దిస్ షుడ్ బి అవర్ కంప్లీట్ సినారీ. సో బార్చా టైటిల్ వస్తుంది. సో లెజెండ్ ఉన్నది అండ్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ టైటిల్. సో ఇక్కడ ఇఫ్ వి లుక్ ఎట్ దిస్ సినారియో, నౌ ఇట్ ఈస్ ఫుల్లీ వర్కింగ్ సినారియో కనుక సింటాక్స్ వైజ్ గా నోటీస్ చేస్తే, సో దిస్ ఈస్ క్లియర్ కదా. సో చార్ట్ కంటెంట్ యాడ్ చేస్తాము. సో ఓన్లీ దీస్ ఆర్ కంట్రోలింగ్ ఓన్లీ ఫుల్ స్క్రీన్ ఎక్సెట్రా. అండ్ సెకండ్ ఏంటంటే చార్ట్ కంటెంట్ ఇందులో యాడ్ చేస్తాం కానీ దిస్ ఈస్ మెంట్ ఫర్ ఓన్లీ విజ్ ఫ్రేమ్ అగ్రిగేషన్ ఇంక్లూడ్ చేయడానికి దిస్ ఇస్ రిక్వైర్డ్. దాంట్లో కంటెంట్ లోని విజ్ ఫ్రేమ్ యాడ్. సో అగైన్ విజ్ ఫ్రేమ్ కూడా ఇండివిజువల్ యాడ్ చేస్తారు. సో ఈ లైబ్రరీకి అడిషనల్ సెపరేట్ లైబ్రరీ లోడింగ్, విజ్ కి సెపరేట్ లైబ్రరీ లోడింగ్,
ఈ విచ్ ఫ్రేమ్ దగ్గర వచ్చేసరికి హైట్ అండ్ విడ్త్ మనం కంట్రోలింగ్ పర్టికులర్ గా విచ్ టైప్ అండ్ విచ్ ప్రాపర్టీస్ ఆర్ ఇంపార్టెంట్. విచ్ ప్రాపర్టీస్ దగ్గర టైటిల్ డిఫైన్ చేయాలంటే ఇలా టైటిల్ టెక్స్ట్ అండ్ విజిబుల్ ప్రాపర్టీ అనేది ఇలా యాడ్ చేయొచ్చు. సో మనం ఇన్ కేస్ ఆ డూప్లికేషన్ వస్తుంది, వీ డోంట్ వాంట్ టు షో అనుకుంటే విజిబుల్ ఫాల్స్ సెట్. సో ఇక్కడ రెండింటి దగ్గర వద్దు అనుకుంటే మనం ఇది ఆఫ్ చేయొచ్చు. సో వీ హ్యావ్ ద కంట్రోల్ హియర్. ఎడిషనల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. హౌ డు వి కంట్రోల్ చార్ట్ ఏరియా అంటే సో యూజింగ్ విచ్ ప్రాపర్టీస్. సో ఏ యాక్షన్ ఏది కంట్రోల్ అవుతుందని వన్స్ యూ ఆర్ క్లియర్, యూ కెన్ యూజ్ దట్ ఎస్ టెంప్లెట్. సో మనం ఇంకా దాన్ని టచ్ చేయక్కర్లేదు. సో విల్ ఆల్వేస్ యూజ్ అంటే సో ఇది రిమూవ్ అయిపోయింది. సో యుల్ గెట్ ఓన్లీ బార్ చార్ట్. సో ఫుల్ స్పేస్ అనేది ఇట్ విల్ యూజ్ ఫర్ ద చార్ట్. ఓకే, సో ఇక్కడ యాడ్ చేసిన తర్వాత పర్టికులర్ గా డేటా సెట్ మళ్ళీ అగైన్ వీఆర్ యాడింగ్ ఏ లైబ్రరీ ఆన్ టాప్ అండ్ ఫీడ్స్ కూడా వీఆర్ యాడింగ్ ఏ లైబ్రరీ. సో లైబ్రరీ లోడింగ్ అనేది ఇండిపెండెంట్ గా వీఆర్ జస్ట్ లోడింగ్. సో ఇస్ విజ్ కంట్రోల్స్ ఉన్నది. డేటాకి అయితే యూఎఫ్ఐ డాట్ డేటా, ఫీడ్స్ కి అయితే డాట్ కామన్ డాట్ ఫీడ్. సో కంట్రోల్స్ కామన్. సో ఈ అడిషనల్ లైబ్రరీస్ లోడ్ చేసిన తర్వాత సో ఆల్ వీల్ సెట్ ఇస్ డేటా బైండింగ్ కి ఈ డేటా సెట్ లోనే ఏదైతే జేసన్ మోడల్ మనం నేమ్ మోడల్స్ క్రియేట్ చేసుకున్నాం ఆ మోడల్ కి ఇప్పుడు ఇన్ కేస్ డి వచ్చింది అనుకోండి, డి రిజల్ట్స్ వస్తే మోడల్ /d/రిజల్ట్స్ అని యాడ్ చేస్తారు. ఇది టేబుల్ బైండింగ్ ఇక్కడ జరుగుతుంది. ఎక్స్ అండ్ వై యాక్సెస్ బైండింగ్ ఇక్కడ స్పెసిఫిక్ గా చేస్తాం. మోడల్ ఏది ఎక్స్ యాక్సెస్ ఏది వై యాక్సెస్ అనేది పర్టికులర్ ఇక్కడ కీప్ ఫీల్డ్ ఏంటంటే ఇక్కడ డేటా ఫీల్డ్ దగ్గర ఇది మర్చిపోకూడదు. సో బార్ చార్ట్ అయితే యూఐడి వాల్యూ యాక్సెస్ కేటగిరీ యాక్సెస్ అనేది స్పెసిఫిక్ గా డిఫైన్ చేయాలి. టైప్ కూడా ఇంపార్టెంట్. సో ఏది మెజర్ ఏది డైమెన్షన్ అనేది దాన్ని బట్టి ఎక్స్ అండ్ వై యాక్సెస్ అనేది రెఫర్ అవుతుంది. ఇక్కడ మీరు డైమెన్షన్ ఫ్లేవర్ ఇస్తే ఇక్కడ కూడా డైమెన్షన్ అకార్డింగ్లీ ఫ్లేవర్ ఇవ్వాలి. సో ఈ డైమెన్షన్ ఇక్కడ డైమెన్షన్ ఏమి ఇచ్చారు అనేది ఇక్కడ కూడా టైప్ డైమెన్షన్ బైండింగ్. సో ఇవి స్టాటిక్ టెక్స్ట్ యాక్చువల్ బైండింగ్ ఇక్కడే అవుతుంది. బట్ మనం ఎక్స్ అండ్ వై యాక్సెస్ డిస్ప్లే నేమ్ దీన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ డిస్ప్లే నేమ్ బేస్డ్ ఆన్ ఫీడ్ దగ్గర ఉండే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో ఇలా స్ట్రక్చర్ సెట్ తర్వాత ఓడేటర్ లో మనం ఇక్కడ బైండింగ్ దగ్గర చూస్తే ఇట్స్ టిపికల్ గా మనం రెగ్యులర్ గా ఉన్న మోడల్ లాగే. సో మనం ఇక్కడ నోటీస్ చేస్తే సో వేర్ తీసుకున్నాం. విచ్ ఫ్రేమ్ ఏదైతే మనం లొకేషన్ ఐడి ఉందో ఆ ఐడి తీసుకొని డేటాని ఐటమ్స్ సో ఎగ్జిస్టింగ్ డేటా సో ఎక్స్ అండ్ వై యాక్సెస్ కి కావాల్సిన 2 వాల్యూస్ కి ఒకటి ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్. సో ఎంటిటీ ఇలా రిపీట్ అయ్యేలాగా ఎంటిటీలో వాల్యూస్ మనం ఇప్పుడు నేను తీసుకున్న కంపారిజన్ కూడా సేమ్ వే వీ హ్యావ్ టేకెన్ ద వాల్యూ. సో 2 వాల్యూస్ ఇలా డిఫైన్ అంటే చాలు. సింప్లెస్ట్ స్ట్రక్చర్. మోడల్ సేమ్ మోడల్. సో జేసన్ మోడల్ తీసుకుని సెట్ డేటా అని చెప్పి ఈ డేటాని మోడల్ సెట్ చేసి అండ్ ఆ చార్ట్ దగ్గర ఉన్న కంటైనర్ కి వీ హ్యావ్ సెట్ దిస్ మోడల్ as name. This is the simplest logic. So previously there used to be more complex. I try to simplify this. So మీరు ఈ స్ట్రక్చర్ పెట్టుకుంటే రెగ్యులర్ గా ఇక్కడ ఈ మోడల్ కి డిఫరెన్స్ లేదు. మోడల్ మీరు యాక్సెస్ ఇస్తాం అంతా వ్యూలోనే మీరు కంట్రోల్ చేస్తున్నారు. చార్ట్ కావాల్సిన స్ట్రక్చర్ అంతా. సో మీరు ఎనీ మోడల్ యూస్ చేయొచ్చు. సో ఇక్కడ ఓడేటా మోడల్ యూస్ చేసినా కూడా ఆల్ వీ హావ్ టు డు ఇస్ మీరు ఈ డేటా బదులు ఈ లైన్ కమాండ్ చేసి మనం ఈ మోడల్ యూస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ డేటానే యూస్ చేస్తాం. బట్ ఈ మోడల్ మనం ఏం చేస్తాం సేమ్ ఇలా స్ట్రక్చర్స్ సెలెక్ట్ క్వరీ తోటి విల్ జనరేట్ ఇన్ దిస్ ఫార్మాట్. క్లియర్ సార్. సో ఈరోజు బార్ ఇది చార్ట్స్ టెంప్లెట్ కింద చూసి డిఫరెంట్ సార్ ట్రై చేయండి. సో ఇదే మనం ఇందాక చూసినట్టు డిఫరెంట్ మోడల్ ఉంది కదా. సో వీ గో టు ఏపీఐ. సో పిచ్ టైప్ దగ్గర ఈ కేసులోని కాలం ఉంది కదా. సో యూ కెన్ యూస్ కాలం. సో ఓన్లీ మనం చేంజెస్ చేసేది ఏం చేస్తామంటే విల్ చేంజ్ బార్ టైప్ యాజ్ కాలం. సో ఇఫ్ వి సీ సో ఇలా హారిజాంటల్ వచ్చింది కాస్త ఇట్ కేమ్ ఇంటూ వెర్టికల్. సో ఇక్కడ ఎనీ చార్ట్ టైప్ మనం ఇక్కడ తీసుకుంది ఏది తీసుకున్నా కూడా విల్ బి ఏబుల్ టు కంట్రోల్. సో ఈ కేసులో ఐ టేక్ లైన్. సో ఇక్కడ లైన్ చార్ట్ ఉంది. వి టేక్ ఎస్ ఎ లైన్ చార్ట్. సో మీరు ఇక్కడ ఏవి చేంజ్ చేయాల్సిన అవసరం ఓన్లీ యూ విల్ చేంజ్ దిస్ పారామీటర్. సో మీరు ఏ చార్ట్ అడిగా కూడా యూ కెన్ బి ఏబుల్ టు ప్రొవైడ్ దెమ్ విత్ రిక్వైర్డ్. సో స్ట్రక్చర్ మాత్రం ఇంటాక్ట్ ఉంది, మోడల్ కూడా ఇంటాక్ట్. సో వీ సెగ్రిగేటెడ్ మోడల్ సెపరేట్ చేసేస్తాం, చార్ట్ స్ట్రక్చర్ ని సెపరేట్ చేస్తాం. సో ఇక్కడ పర్టికులర్ ఇదే ప్రాబ్లం. సో మనం ఈ చార్ట్స్ కొనేటప్పుడు ఇక్కడ వాల్యూ యాక్సెస్ అయితే నాట్ రీడింగ్ అంటే ఈ యూఐడిస్ దానికి ఉన్నవి ప్రాపర్టీస్ డిఫరెంట్ గా ఉండొచ్చు. సో ఐ థింక్ ఇట్స్ యాడెడ్ ఎస్ కాలమ్ చార్ట్. లెట్ మీ సీ. సో ఇది ఇప్పుడైనా మనకి ఇక్కడ ఇన్వాలిడ్ వస్తుంది అనుకోండి, ఈ యూఐడిస్ డిఫరెంట్ యూఐడిస్ మనం వెరిఫై చేయాలి. ఎక్కడి నుంచి వెరిఫై చేస్తామంటే మనం ఇక్కడ శాంపుల్ రెఫరెన్స్ లో అన్ని చార్ట్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి మనం పిక్ చేయొచ్చు. సో దట్స్ ఈజీ వే టు పిక్. సో శాంపుల్స్ లోనే ఆల్ చార్ట్స్ ఉన్నాయి కదా మనకి, ఇక్కడ నుంచి మీరు ఏదైతే చార్ట్ ఇప్పుడు మనం యూజ్ చేస్తామో ఆ చార్ట్ కి వెళ్ళి వీ హ్యావ్ టు వెరిఫై యూఐడి ప్రాపర్టీ. సో ఇక్కడ యూఐడి ప్రాపర్టీ మీరు చూసారు అనుకోండి, ఇట్ హ్యాస్ వాల్యూ యాక్సెస్ అండ్ కేటగిరీ యాక్సెస్. సో దెన్ యూఆర్ గుడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ డిఫరెంట్ చార్ట్, ఎక్కడ వేరీ అవుతుందంటే సో పై చార్ట్ తీసుకున్నాను.
సో పై చెప్పాను కదా, సో మీ అన్ని చార్ట్స్ కి ఒకలా ఉంటే పై చార్ట్స్ కి డిఫరెంట్. సో ఇక్కడ యూఐడి సైజ్ అండ్ కలర్ అన్నారు. సో మీకు ఎప్పుడైనా ఎర్రర్ వస్తుందంటే గో టు దిస్ స్టాండర్డ్ సెక్షన్, రిఫర్ యూఐడి ప్రాపర్టీ, రిఫర్ విజ్ టైప్. సో ఇప్పుడు చెప్పిన 3 ప్రాపర్టీస్ మీరు, ఒకటి విజ్ టైప్, డేటా అండ్ యూఐడి. ఈ ప్రాపర్టీస్ మాత్రం మీరు స్టాండర్డ్కి వెళ్ళి రెఫర్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ స్ట్రక్చర్ యూ కెన్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఇస్. వీ గాట్ లైక్ సో అంటే మనం ఏంటంటే వీఆర్ ట్రైంగ్ టు ఆటోమేట్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు సింప్లిఫై చార్ట్ జనరేషన్ so that simple structure we can use this as a reusable code. So this is example. Don't want you to confuse. So iday follow on. So previously how I used chesavante anta controller define chesadi I used to recommend, but now I don't recommend that approach. So ikkada notice just which frame lo emi add cheyaledu, direct id తీసుకొని అదర్ అప్రోచ్, ఆల్టర్నేట్ అప్రోచ్ అంటే కంప్లీట్ గా లాజిక్ అంతా కంట్రోల్లో రాయడం. సో కంట్రోల్ రాస్తే యాక్చువల్ గా ట్రబుల్ షూటింగ్ ఇవన్నీ కూడా దే ఆర్ కాజింగ్ మోర్ ఇష్యూస్. సో ప్రీవియస్లీ ఐ యూస్ టు సజెస్ట్ దిస్ అప్రోచ్. ఇక్కడ ఏంటంటే మోడల్ క్రియేట్ చేసిన తర్వాత లాజిక్ కంప్లీట్ గా ఇక్కడే రాయాలంటే, సో మోడల్ డేటా ఇక్కడ క్రియేట్ చేసి మోడల్ సెట్ చేస్తారు, సేమ్ అవే ఎక్స్ అండ్ వై యాక్సిస్ డైమెన్షన్స్ ఇక్కడ బైండింగ్స్. బట్ ఇట్ ఈస్ మోర్ కన్ఫ్యూజింగ్ టు యూ బికాస్ ఏది ఎక్స్ యాక్సిస్ తీసుకోవాలి ఏది వై యాక్సిస్ తీసుకోవాలి అనేది డిటర్మైన్ చేయడం అనేది ఇట్స్ లిటిల్ ట్రిక్కీ. అండ్ ఇలా కంట్రోలర్ ద్వారా మెథడ్స్ యూస్ చేసి చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ఆల్టర్నేటివ్ వే, బట్ ఇది వై ఐఎమ్ నాట్ రికమెండింగ్. ఇక్కడ ప్రాబ్లమ్ అంటే స్టాట్ విచ్ ఇస్ డైమెన్షన్ మెజర్స్ అనేది ఈ స్ట్రక్చర్ ని డేటాతో కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఓ డేటాని మనం యూస్ చేయలేం. ఈ మనం యూస్ చేసిన అప్రోచ్ ఏంటంటే వీ కెన్ కీప్ అవర్ డేటా క్వెరీస్ ద్వారా మనం డేటాని డిఫైన్ చేస్తాం. సో విచ్ వీ కెన్ సీ ఇన్ బ్రౌజర్ లో మనం ఎక్స్ఎక్స్ వైఎక్సెస్ ఎక్సెట్రా కావాల్సినట్టు ఎలా కావాలంటే అలా డేటాని విల్ ట్రై టు విజువలైజ్. సో విచ్ షుడ్ బి అవర్ ఎక్స్ఎక్స్, విచ్ షుడ్ బి అవర్ వైఎక్స్ అనేది మీరు ఇఫ్ విజువలైజ్ ఇట్. సో ఈ విధంగా ఓన్లీ టూ ఫీల్డ్స్ తీసుకోండి, ఒకటి ఎక్స్ ఒకటి వై తీసుకున్నారు అనుకోండి. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ ద క్వెరీ దెన్ స్ట్రైట్ అవే ఎవ్రీథింగ్ విల్ వర్క్ ఆటోమేటిక్. ఎవ్రీథింగ్ ఈస్ సెట్ ఇన్ వ్యూ సచ్ ఏ వే దట్ మీరు ఆల్ యూ హ్యావ్ టు డిఫైన్ ఇస్ ఎక్స్ అండ్ వై యాక్సిస్. ఇది సింప్లిఫైడ్ వే అండ్ అవుట్ ఆఫ్ మెనీ కాంబినేషన్స్ యూస్ చేస్తారు అవుట్ సైడ్ మీకు. బట్ ఐ ఫౌండ్ దిస్ ఈస్ మోర్ ఎఫిషియంట్. లెస్ ఇష్యూస్ వస్తాయి, మనకి ఏ ఇష్యూస్ రావు, అండ్ ఇట్ క్యాన్ బి యూస్ ఫర్ ఎనీ చార్ట్. సో దిస్ ఈస్ వన్ కాంబినేషన్. విల్ సీ టుమారో పై చార్ట్ చూద్దాం. సో పై చార్ట్ కి జస్ట్ ఈ రెండు చేంజెస్ సరిపోతుంది. సో ఇఫ్ వీ వాంట్ ఐ కెన్ షో. సో ఇదే కాంబినేషన్ విచ్ ఫ్రేమ్ ఏం చేస్తానంటే, సో కెన్ కాపీ దిస్. సో టిల్ చార్ట్ కంటైనర్. సో దిస్ షుడ్ బికమ్ అవర్ టెంప్లెట్. సో ఏ చార్ట్ కావాలన్నా ఇక్కడ పై చార్ట్ డో చార్ట్ సెక్షన్ దగ్గర యూజ్ ఇట్. అండ్ ఇక్కడ చేంజ్ చేసేటప్పుడు ఏం చేస్తాను, సో ఐడి దిస్ చేంజ్ ఇట్ టు పై చార్ట్. చార్ట్ కంటైనర్ కూడా ఐ మేక్ ఇట్ యాజ్ చార్ట్ కంటైనర్ 2. ఐ టేక్ యూనిట్. సో ఇక్కడ మెజర్స్ ఎక్సెట్రా దగ్గరే ప్రీవియస్ గా మనం చూసినట్టు యుఐడి ఒకటి చేంజ్ చేయండి సరిపోతుంది. యుఐడి సైజ్ అండ్ ఇట్ షుడ్ బి కలర్. చార్ట్ టైప్ షుడ్ బి, సో ఇక్కడ యూస్ చేసేటప్పుడు సో ఇలా పై చార్ట్ ఆర్ డోనట్ చార్ట్. సో ఇలా పై అని ఇస్తే సరిపోతుంది. సో చార్ట్ టైప్ విల్ బి. సో బట్ ఈ చార్ట్స్ కొన్నిటికి దే కెన్ బి డిఫరెంట్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఫైన్, అన్లెస్ ఇట్ ఇస్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ అక్కడ సర్కిల్ ఎక్సెట్రా వస్తే మాత్రం we might have to change. So if I go to ఇదే మోడల్ ని యూస్ సేమ్ డేటా మనం పై చార్ట్ కింద రిప్రజెంట్ చేస్తాం. సో ఫ్రేమ్ మీరు తీసుకుంటారు. సో ఫ్రేమ్ విల్ బి దిస్ కేస్. అండ్ ఇన్ఫాక్ట్ ఫ్రేమ్ కి బైండ్ చేయట్లేదు. సో ఈవెన్ యూ కెన్ ఇగ్నోర్ దట్ ఆల్సో బికాస్ ఫ్రేమ్ వీఆర్ నాట్ యూజింగ్ ఇన్ దిస్ ఎనీమోర్. డైరెక్ట్ గా చార్ట్ కంటైనర్ యూస్ చేస్తాం. యూ కెన్ మేక్ చార్ట్ కంటైనర్ ఈవెన్ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. అంటే ఫ్రేమ్ మనం ఎక్కడ కాల్ చేయట్లేదు. ఓకే, మీరు డైరెక్ట్ గా చార్ట్ కంటైనర్ కి దీని పేరెంట్ కి సెట్ చేసిన పర్లేదు, దేనికి ఫ్రేమ్ కి సెట్ చేసిన ప్రాబ్లం. సో చార్ట్ కంటైనర్ 2 సేమ్ డేటా సేమ్ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్, బట్ ఓన్లీ యూఐడి ఇస్ చేంజ్. ఇక్కడ చూస్తే సేమ్ డేటా మనకి పై చార్ట్ లో కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. సో దిస్ ఇస్ సేమ్ శాంపుల్ టెంప్లెట్ మనం ఇలా ఫాలో అయితే, సో ఎవ్రీ డేటాని మనం we can automatically control. So ఇదే పై చార్ట్, పై 2 వేరియంట్స్ పై చార్ట్ అండ్ డోనట్ చార్ట్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ పై మీరు ఇక్కడ ఇది పై కింద తీసుకుంది, డోనట్ కింద అంటే జస్ట్ యూ హ్యావ్ టు రీనేమ్ దట్ టు డోనట్. ఇవి టూ కాంబినేషన్స్ సర్కిల్ లో ఉండేవి. సో అగైన్ యూ విల్ జస్ట్ చేంజ్ టు డోనట్. ఇది ఇంకో కాంబినేషన్. ఈ ప్రాపర్టీస్ అని ఇక్కడ మనం శాంపుల్స్ విచ్ టైప్ అందులో ఉన్నవి అన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. సో కొన్నిటికి డబుల్ యాక్సెస్ కావాలంటే మీరు 2 వాల్యూస్ ఉండాలి. సో ఇది డోనట్ కింద వస్తుంది. సో ఇట్స్ ఓన్లీ టైప్ ఒకటే మనం కంట్రోల్ చేస్తే వీఆర్ ఏబుల్ టు యూస్ ఆల్ చార్ట్స్. వన్ షాట్ మనకి ఆల్మోస్ట్ అన్ని చార్ట్స్ కూడా వీఆర్ ఏబుల్ టు కంట్రోల్. సో
దిస్ ఇస్ వన్ సింపుల్ వే టు గెట్ ఆల్ చార్ట్స్ డేటా బీయింగ్ సేమ్. సో ట్రై చేయండి. సో ఇఫ్ యూ ట్రై హ్యావ్ చేస్తాను ఇష్యూస్ సార్. ఎన్ని టైప్స్ ట్రై చేస్తాను. సో దట్స్ దెన్ అయితే మనం వీల్ కనెక్ట్ ఓకే.